ఒక అందమైన గ్రామంలో రెండు చిలుకలు ఉన్నాయి. ఒక చిలుక ఆసక్తికరమైన కథను అడిగింది. ఆపై మరొక చిలుక వ్యవసాయ మనిషి కథను వివరించడం ప్రారంభించింది. ఒక రైతు, పేద పల్లెటూరి వ్యక్తి, అతనికి చదువు పట్ల మక్కువ ఎక్కువ. అయితే ఆర్థిక సమస్యల కారణంగా రైతు చదువుకోలేకపోయాడు. రైతు కుటుంబ పోషణ కోసం వ్యవసాయం చేస్తున్నాడు. రైతుకు కూతురు ఉంది. ఆమె చాలా చురుకుగా ఉంది. రైతు ఎప్పుడూ తన కూతురి గురించే ఆలోచిస్తాడు. తన కూతురు జీవితంలో మంచి స్థానం పొందాలని కోరుకుంటాడు. కూతురు కిచెన్లో వంట చేయడానికి వచ్చింది. రైతు భార్య కూతురిని కిచెన్లో వండడానికి అనుమతించదు. రైతు భార్య రోజూ రుచికరమైన ఆహారం తయారు చేస్తుంది. తండ్రి కోరిక మేరకు బాగా చదివి మంచి ఉద్యోగం సంపాదించింది. ఆమె తండ్రి చాలా సంతోషంగా మరియు గర్వంగా ఉన్నాడు. రైతు కుటుంబ జీవితం చాలా చక్కగా సాగుతుంది. తన కూతురు ఉద్యోగంలో చేరిన కొన్నేళ్ల తర్వాత తన కూతురికి పెళ్లి చేయాలని రైతు భావించాడు. రైతు తన భార్యతో చర్చించాడు. అతని భార్య కూడా అంగీకరించింది. రైతు మరియు అతని భార్య వారి వివాహం గురించి వారి కుమార్తెతో చర్చించారు. కుమార్తె నీ నిర్ణయమే నా నిర్ణయం అని చెప్పింది. రైతు మంచి వరుడి కోసం వెతకడం ప్రారంభించాడు. వారికి మంచి వరుడు దొరికాడు. రైతు కుటుంబం చాలా సంతోషంగా ఉంది. రైతు కుమార్తె వివాహం ఘనంగా జరిగింది. తండ్రి పేదవాడైనప్పటికీ ఇప్పటివరకు రైతు కుమార్తె తన జీవితంలో ఎలాంటి సమస్యలను ఎదుర్కోలేదు. వైవాహిక జీవితాన్ని ప్రారంభించే సమయం వచ్చింది. రైతు కూతురు అత్తగారింటికి వెళ్ళింది. అమ్మాయి జీవితం ఇక్కడి నుంచే మొదలవుతుంది.